హలో అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు బోన్లెస్ చికెన్ కర్రీ చేస్తున్నానండి. బోన్లెస్ అయితే పిల్లలు కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా. మరీ ఎక్కువగా ఘాటు లేకుండా పిల్లలు తినగలిగేటట్టు చేస్తున్నానండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? కడాయి వేడెక్కిన తర్వాత 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్, ఎండుమిరపకాయలు, అలాగే చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, 2 యాలకులు వేసి బాగా కలపండి. ఆనియన్ కొద్దిగా మెత్తబడ్డాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి బాగా వేయించుకోండి. ఈ మసాలాలన్నీ మాడిపోకుండా కొద్దిగా వాటర్ పోసుకొని వేయించుకోండి. మసాలాలన్నీ వేగిన తర్వాత మీరు తినే స్పైస్ని బట్టి కారం వేసుకోండి. అలాగే 1 మీడియం సైజ్ టమాటా ప్యూరీని కూడా వేసుకోండి. దీన్ని మరి కొంచెం సేపు వేగనివ్వండి. టమాటా మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న బోన్లెస్ చికెన్ని అందులో వేసేసి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించుకోండి. చికెన్ నుంచి నీరు బాగా ఊరుతాయండి. ఆ నీళ్ళ వల్లనే చికెన్ ఉడికిపోతుంది. 10 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలబెట్టుకుంటూ ఉండండి, లేకపోతే కూర మాడిపోతుంది. చూసారా ఎన్ని నీరు వచ్చాయో చికెన్ నుంచి? ఇవన్నీ నీరు కాస్త ఈరిపోయేంత వరకు ఉడికించుకోండి. చికెన్ ఉడికిపోయిందండి, నీరు కూడా తగ్గాయి. ఇప్పుడు 10 నుంచి 12 దాకా జీడిపప్పును తీసుకొని వాటిని మెత్తని పౌడర్ లాగా చేసుకొని ఈ చికెన్లో యాడ్ చేసుకోండి. జీడిపప్పు పౌడర్ వేయడం వల్ల చికెన్ కర్రీ కూడా చిక్కబడుతుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. నట్స్ తినని పిల్లలకి ఈ విధంగా మనం కర్రీలోనే కలిపేసామంటే వాళ్ళు తెలియకుండానే తినేస్తారండి. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వాసన గుమగుమలాడుతుందండి. మరి తిన్నారంటే దీని టేస్టే వేరే లెవెల్ అని తప్పకుండా అంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.